టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. గ్రూప్ ఏలో వరుసగా 2 విజయాలు సాధించింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీ కొట్టింది. ముందుగా ఐర్లాండ్ ను చిత్తు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ పై పంజా విసిరింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. 1.455 రన్ రేట్ తో తగ్గేదే లేదంటోంది. సూపర్ 8 దశకు రోహిత్ సేన దాదాపుగా చేరువైంది. మరో విజయం సాధిస్తే దర్జాగా సూపర్ 8 దశలో అడుగు పెడుతోంది. అమెరికా కూడా ఊపు మీదుంది. అంచనాలకు మించి రాణిస్తోంది. బలమైన జట్టైన పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఆ తర్వాత కెనడాను ఓడించింది. గ్రూప్ ఏలో మంచి పొజిషన్లో ఉంది. 2 పాయింట్లు సాధించిన అమెరికా రన్ రేటు కూడా బెటర్గానే ఉంది. యుఎస్ఏ ఖాతాలో 0.626 రన్ రేట్ ఉంది. గ్రూప్ ఏలో కెనడా 3వ స్థానంలో నిలిచింది. ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచింది. 2 పాయింట్లు సాధించింది. రన్ రేట్ -0.274. పాకిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కంగుతింది. ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. రన్ రేట్ -0.150. ఐర్లాండ్ కూడా తనదైన రోజున ప్రత్యర్థులకు షాక్ ఇవ్వగలదు. చిన్న జట్లలో ఐర్లాండ్ పెద్ద జట్టే, కానీ ప్రస్తుత టోర్నీలో ఇప్పటి వరకు ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ముందుగా భారత్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత కూడా కెనడా చేతిలోనూ ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఐర్లాండ్ నెట్ రన్ రేట్ -1.712. ప్రస్తుతం టెక్నికల్ గా అన్ని జట్లు సూపర్ 8 రేస్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ ఫ్యూచర్ మాత్రం టీమిండియా చేతిలోనే ఉంది. భారత్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్ల్లో గెలిస్తే టీమిండియా అన్ని మ్యాచ్లు గెలిచినట్టవుతుంది. పాకిస్తాన్ చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే 4 పాయింట్లు సొంతమవుతాయి. పాక్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తన చివరి 2 మ్యాచ్లు ఓడాలి. కెనడా కూడా ఓడిపోవాలి. అప్పుడు ఐర్లాండ్, పాకిస్తాన్ మధ్య పాయింట్లు సమమయ్యే అవకాశం ఉంటుంది. మెరుగైన రన్ రేట్ కీలకం అవుతుంది. అంటే భారత్ అన్ని మ్యాచ్లు గెలవడమే కాకుండా పాక్ మెరుగైన రన్ రేట్ను సాధించాలి. అప్పుడు టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ 8 చేరగలుగుతుంది. అయితే బ్యాక్ టు బ్యాక్ ఓటముల తర్వాత పుంజుకోవడం అంత ఈజీ కాదు. పైగా బ్యాటింగ్, ఫీల్డింగ్లో దాయాది జట్టు దారుణంగా కనిపిస్తోంది. ప్లేయర్లలో గెలవాలన్న కసే కనిపించటం లేదని మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒత్తిడిని తట్టుకొని ఆఖరి 2 మ్యాచ్ల్లో పాక్ గెలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాయాది జట్టు అభిమానులు మాత్రం భారత్ చివరి 2 మ్యాచ్ల్లో గెలిచి అమెరికా తన తర్వాతి మ్యాచ్లను ఓడాలని బలంగా కోరుకుంటున్నారు.